కడప జిల్లా చింతకుమ్మదిన్న మండలంలోని ఇప్పపెంట పంచాయతీ పరిధిలోని బుగ్గవంక జలాశయం నిండటంతో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి గేట్లనెత్తి ప్రాజెక్టు కింద ఉన్న కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతం నుండి అధికంగా నీరు వస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును పరిశీలిస్తూ ఒక గేటు ద్వారా 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి ఎడమ కాలువల ద్వారా చెరువులకు మెయిన్ గేట్ ఎత్తి నీటిని ఆయన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈరోజు వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా బుగ్గొంక డ్యామ్ ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి చేరుతూ ఉంది. కాబట్టి ఈ గేట్లు ఎత్తడం జరుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత నీళ్లు లాస్ట్ ఇయర్ కూడా కెనాల్ ద్వారా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా చెరువులకు పంపించాం, కానీ ఈసారి మెయిన్ కెనాల్ ద్వారా కూడా నీళ్లు వదలడం జరిగింది. లోతట్టు ప్రాంతాలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అలాగే కడప ప్రజలకు కూడా అంత పెద్ద వర్షాలు కాకపోయినప్పటికీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈసారి వర్షాల కారణంగా అంటే మనం కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీటి కొరత ఎక్కడా లేకుండా పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. పోయినసారి కూడా రెడ్డి చెరువుకి, చెల్లోపల్లి చెరువుకి, ఇప్పెంట చెరువుకి, అన్నిటికీ సీకేదిన్న చెరువుకి కూడా పూర్తిగా పోయినప్పటికీ పోయిన సంవత్సరం చాలా వరకు వదిలాం. ఈసారి సీకేదిన్న చెరువు కూడా నింపడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలి మేనేజ్మెంట్ అనే దాని మీద ధ్యానం చేసుకుంటూ ఏవైతే గండికోట నీళ్లు మిగతా అన్ని చెరువులు కాన్స్టిట్యున్సీలో ఉన్న మా కాన్స్టిట్యున్సీలు కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని చెరువులు ఎలా నింపుతూ ఉన్నాము, ఎక్కడ రాని చోటికి కూడా ఎక్కడైనా గండి పెట్టి వాటర్ తీసుకోవడం జరుగుతూ ఉన్నదో కమలాపురం, కొప్పోలి, గోటూరు చెరువులు, చదిపురాల చెరువులు, అన్ని చెరువులు ఆల్మోస్ట్ నింపడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమంలో ఈసారి బుగ్గంక ద్వారా సీకేదిన్న మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది. తర్వాత ఏదైతే జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మహానాడు కార్యక్రమంలో కడప వేదికగా చెప్పుకున్నారు. ఆ కార్యక్రమం కూడా ఎందుకంటే ఎస్టిమేట్లు మళ్ళీ రీఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఆ కార్యక్రమం కూడా మొదలైంది. మార్చి లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా పనులు స్టార్ట్ అవుతాయి. అవైతే 1.5 సంవత్సరంలో టార్గెట్ ఇచ్చిన ప్రకారం ఆయన సంవత్సరం అంటున్నారు. ఆయన ఎట్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎట్లా వెనకబడతారో అందరికీ తెలుసు. ఆయన సంవత్సరం టార్గెట్ పెడుతున్నారు. ఆ సంవత్సరం కాకపోతే సంవత్సరంన్నరకైనా కూడా జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసుకొని దాని నుంచి బుగ్గంకు కూడా ఎప్పుడైనా ఇక్కడికి కూడా నీళ్ళు తక్కువ వస్తే దీనికి కూడా లింక్ పెట్టేసి దీనికి కూడా స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా రైతులకైతేనేమి తాగునీటి సమస్య, కడప నగర ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య ఈ జిఎన్ఎస్ఎస్తో ఎర్ర చెరువు నింపితే అది కూడా అయిపోతుంది. దాన్ని మళ్ళీ బుగ్గంక చెరువు బ్యాకప్ కూడా తీసుకొస్తారు. కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగపడే జిఎన్ఎస్ఎస్ పూర్తవుతుంది. ఎప్పుడు నీటితో కలకలలాడాలి, కరువు అనేది ఉండకూడదు, కడపకు తాగునీటి సమస్య అనేది పూర్తిగా పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి మరొక్కసారి ఏ అవకాశం ఉన్నా నీటిని నిల్వ చేసుకోవడానికి కానీ సరైన సమయంలో రైతులకు వదలడానికి కానీ కుటుంబ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు అయితే ఏదైతే 500 క్యూసిక్కులు వదలడం జరిగింది. మామూలుగా ఈ వంకల్లో తిరుగుతూ ఉంటారు చాలామంది, నీళ్లు లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరికీ తెలియజెప్పాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎటువంటి సంఘటన జరగకుండా కామ్గా ఫ్లో నీట్గా ఉండాలని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.